హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షరీఫ్ ట్రేడింగ్ వ్యూ. నిఫ్టీ నిన్న వచ్చేసి మనకి డిస్కస్ చేసినట్టు ఒక రేంజ్లోనే ఇవాళ అంతా కన్సాలిడేట్ అయిందండి. నిన్న మనం డిస్కస్ చేసాం 24,048 అబౌవ్ ట్రేడ్ అవుతేనే కాల్ సైడ్ ఆలోచించాలి, 23,946 కింద దిగి ట్రేడ్ అవుతేనే మనం ఏంటంటే పుట్ సైడ్ ఆలోచించాలి, ఇదేమో కాల్ సైడ్ ఆలోచించాలి అని చెప్పేసి మనం నా వీడియోలో డిస్కస్ చేసాం. కానీ ఇవాళ మార్కెట్ టోటల్ సైడ్ వేస్లో ఇదే జోన్లో అనేది మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఆడిందన్నమాట. అంటే మంత్లీ ఎక్స్పైరీకి సర్ప్రైజ్ లెవెల్స్ వస్తాయని అనుకున్న జోన్స్ అయితే ఏం రాలేదు, ఏదర్ అప్ సైడ్ రాలేదు, ఏదర్ డౌన్ సైడ్ రాలేదు. ఇదే జోన్లో ట్రేడ్ అయింది కాబట్టి కాల్ పుట్స్ అనేది ప్రీమియమ్స్ అనేది మొత్తం డిగే అయిపోయింది. కాకపోతే మనం ప్రీమియం గ్రూప్లో వచ్చేసి ఈ హయ్యర్ జోన్లో 24,040 వచ్చినప్పుడు మన ప్రీమియం గ్రూప్లో వచ్చేసి 24,001 పుట్ అనేది బయింగ్ ఇచ్చాం, 24,100 పుట్ అనేది బయింగ్ ఇచ్చాం అన్నమాట. ఏది ఇవాళ ఎక్స్పైరీ ఇది, అది వచ్చేసి 9600 మధ్యలో బై చేయమని ఇచ్చాం, 64 స్టాప్ లాస్ ఇచ్చాం అన్నమాట. టార్గెట్స్ వచ్చేసి 123, 140, 165 అని చెప్పేసి టార్గెట్స్ అనేది ప్రొవైడ్ చేసాం. 123, 140 అనేది టార్గెట్స్ హిట్ అయిపోయినాయి. ఇది మన ఈ సైడ్ మార్కెట్స్లో కూడా మేము 30-40 పాయింట్స్ అనేది గెయిన్ చేసాం ప్రీమియం గ్రూప్ వాళ్ళు. ఎనీవే, రేపటి మార్కెట్ను డిస్కస్ చేసుకున్నామండి. అంటే వెన్స్డే రేపటికి నిఫ్టీ వచ్చేసి మార్కెట్ ఈ హై నుంచి ఫాల్ అయింది, ఇలా బౌన్స్ అవుతుంది మార్కెట్. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ జోన్లో క్లోజ్ అయిందండి, 23,987లో క్లోజ్ అయింది. రేపు వచ్చేసి కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ 23,975 నుంచి 24,005 జోన్లో కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఈ జోన్లో కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ 24,048 అనేది బ్రేక్అవుట్ అవుతేనే మనకి నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 24,105, 24,144, 24,170. అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 24,290 లెవెల్స్ దాకా కనబడుతున్నాయి. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 24,050 అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ జోన్లో నేను స్ట్రక్ అయిపోయింది మార్కెట్. అంటే మార్కెట్ మనకి ఫాలో అవ్వాలంటే ఈ ఫర్దర్గా 23,930 అనేది బిలో ట్రేడ్ అవ్వాలన్నమాట. 23,930 బిలో ట్రేడ్ అవుతే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉంది. ఆ టార్గెట్స్ వచ్చేసి 23,875, 23,840, 23,013 దాకా అనేది కనబడుతుంది. ఈ సెటప్ అనేది మనకి 24,050 అనేది 15 మినిట్స్ క్యాండిల్లో మనకి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి. 24,048 అనేది పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతే ఆ సెటప్ జరిగేటప్పుడు ఈ కాల్ గురించి మనం ఆలోచించాలి. అంటే 24,000 కాల్ అనేది వాచ్ లిస్ట్ పెట్టుకోవాలి. 24,000 కాల్ వచ్చేసి ఇవాళ క్లోజింగ్ వచ్చేసి 175లో క్లోజ్ అయిందండి. ఇది వచ్చేసి కన్సాలిడేట్ అయ్యి 165 నుంచి 175 మధ్యలో బయింగ్ జోను. ఈ బై జోన్ అయిన తర్వాత 192 అంటే వాళ్ళ డే హై వచ్చింది ఇవాళ. ఆ 192 అనేది బ్రేక్అవుట్ అవుతే 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతే అప్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 230, 265, 288 దాకా ఉంది. కొద్దిగా అప్పర్ టార్గెట్స్ వచ్చేసి 316 దాకా ఉంది, 316. ఈ 192 అనేది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందికి కొద్దిగా రిట్రెస్మెంట్ అయినప్పుడు బై జోన్ వచ్చేసి 165 నుంచి 175 మధ్యలో బై జోన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 132, ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 195 రూపీస్. ఎందుకంటే ఈ ఫాలో అయ్యేటప్పుడు 95 అనేది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఫర్దర్గా ఈ 95 దిగితే మనకి ఏంటంటే కాల్స్ అనేది ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఈ జోన్లో ఉన్నప్పుడే మనం బై జోన్స్లో అక్యుమిలేట్ చేసుకోవాలి. 192 అనేది క్రాస్ ఓవర్ అవుతే మనకి టార్గెట్స్ అనేది పైకి ఉందన్నమాట. అంటే కాల్ వచ్చి బాగా ఫాల్ అయిపోయి లో నుంచి రికవర్ అయింది. ఈ రికవర్ అయింది కాబట్టి ఇలా రికవర్ అయింది కాబట్టి కన్సాలిడేట్ అయ్యి 192 బ్రేక్అవుట్ అయింది అనుకోండి.
మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఈ టార్గెట్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇందాక నిఫ్టీ 23,930 ఈ 930 అనేది బ్రేక్ అయ్యి కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 23,930 కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతే మనం లెవెల్స్ అనేది డౌన్ సైడ్ అనేది డిస్కస్ చేస్తున్నాం కదా, 23,875, 23,840, 23,810 ఇంకా సడన్గా ఫాల్ అవుతే ఈ లెవెల్స్ అనేది 800 దిగితే సడన్గా ఫాల్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చేసి 23,700 నియర్, అంటే 687. ఆ సెటప్ కానీ జరిగింది ఒకటి 23,930 అనేది కింద ట్రేడ్ అవుతూ ఉంటే పుట్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఆ స్ట్రైకర్ వచ్చేసి 24,100 పుట్టు, ఆగస్టు 4వ తారీఖుది. ఆ టైంలో సెటప్ వచ్చేసి ఈ 24,100 పుట్టు క్లోజింగ్ వచ్చేసి నియర్లీ 165లో క్లోజ్ అయింది, అంటే లోలో క్లోజ్ అయింది. ఇది కన్సాలిడేట్ అయ్యే జోన్ ఏదంటే మనకి 175 నుంచి 195 ఈ జోన్లో కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. 225 అనేది మనకి 15 మినిట్స్ క్యాండిల్లో 225 పైన క్లోజ్ అవుతే ఈ అప్పుడు వచ్చేసి టార్గెట్స్ 285, 315, 340, అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 385 అయితే కనబడుతున్నాయి. అంటే పుట్ వచ్చేసి 24,100 పుట్ అనేది మనకి 225 అబౌవ్ క్రాస్ ఓవర్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ జోన్లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. 175 నుంచి 192 మధ్యలో కన్సాలిడేట్ అయ్యి ఈ గ్యాప్ డౌన్ అయితే మనకి ఇది 225 అబౌవ్ ట్రేడ్ అవుతుంది, బై చేసుకోవాలన్నమాట. రిట్రేస్మెంట్ అయినా సరే 175 నుంచి 190 మధ్యలో రిట్రేస్మెంట్ అయితే బయింగ్ జోన్లో తీసుకోవాలి. ఇది వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 149 అండి. 149 అనేది దిగి కింద ట్రేడ్ అవ్వకూడదు. అల్టిమేట్లో వచ్చేసి 113 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ పుట్టు కూడా మనకి ఫాల్ అవుతూనే ఉంది. ఇదేమో లోలో ట్రేడ్ అవుతూ ఉంది. కాల్ వచ్చేసి మనకి ఇది కూడా ఫాల్ అయింది. కాల్ కూడా ఫాల్ అయింది కాదు, లో నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అయింది అన్నమాట. ఈ జోన్లో ట్రేడ్ అవుతుంది. పుట్టు వచ్చేసి లోలోనే ఉంది. ఓవరాల్గా నిఫ్టీ, కాలు, పుట్టు ఈ పొజిషన్స్ లెవెల్ అనమాట. ఇది మనం చార్ట్ ప్రకారం నేను ఇప్పుడు డిస్కస్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇది టెక్స్ట్ ప్రకారం నేను మీకు ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సింపుల్గా అయితే మనకి నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ 29న వెన్స్డే నిఫ్టీ వచ్చి క్లోజ్ వచ్చేసి 23,985లో క్లోజ్ అయింది కదా. ఇంట్రాడే బయింగ్ సెటప్ వచ్చేసి అక్యుమిలేషన్ జోన్ వచ్చి 23,975 నుంచి 24,000 జోన్లో అక్యుమిలేషన్ జోన్ ఇది. ఎప్పుడైతే 24,488 అని క్రాస్ ఓవర్ అవుతే అప్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి మనకి 24,115, 24,140, 24,170, 24,290. ఆ టైంలో స్టాప్ లాస్ వచ్చేసి 23,932, అల్టిమేట్ స్టాప్ లాస్ వచ్చేసి 23,860, 23,687. మన ఇందాక చార్ట్స్ డిస్కస్ చేసినట్టు 24,000 కాల్ సెటప్ వచ్చేసి ఈ జోన్లో బయింగ్ అండి. 192 క్రాస్ ఓవర్ అవుతే 240, 265 ఈ లెవెల్స్ అనమాట. స్టాప్ లాస్ 193, ఫైనల్ స్టాప్ లాస్ 95. ఆల్రెడీ మనం ఇందాక చార్ట్లో డిస్కస్ చేసాం. అలాగే సెల్ జోన్ కూడా వచ్చేసి ఈ జోన్ సెల్ జోన్ అండి. 23,920 అని కింద టికెట్ ట్రేడ్ అవుతాయి. టార్గెట్స్ అనేది ఈ లెవెల్స్ అనేది టార్గెట్స్ వస్తాయి. 24,050 అని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 24,290. ఈ సెటప్ కానీ మనకు అనుకూలంగా జరుగుతుంటే, ఈ సినారీలో జరుగుతుంటే 24,100 పుట్ అనేది 181లో క్లోజ్ అయింది. ఈ జోన్ అక్యుమిలేషన్ చేసుకోవాలి. 226 అనేది మనకి క్రాస్ ఓవర్ అయితే అబౌవ్ వెళ్తూ ఉంటే మనకి టార్గెట్స్ 283, 315, 340, 386. స్టాప్ లాస్ 150, ఫైనల్ స్టాప్ లాస్ వచ్చి 190. ఇందాక మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఆ చార్ట్స్లో ఏదైతే డిస్కస్ చేస్తున్నామో
సేమ్ అదే లెవెల్స్ అనేది నేను ఇక్కడ టెక్స్ట్ రూపంలో రాసి పెట్టాను. చార్ట్స్ చూసేవాళ్ళు అది చూడొచ్చు. చార్ట్స్ కన్ఫ్యూజ్ అవుతున్న మనకి ఈ టెక్స్ట్ రూపంలో కావాలనుకునే వాళ్ళు దీన్ని కూడా రిఫర్ చేసుకోవచ్చు. Thank you for watching my video. Sharif Trading signing off. Bye bye.